ఆనంది జీవన దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. "ఈ గొడవలన్నిటికి కారణం నువ్వే కదా! నిజం చెప్పు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "ఏంటే ఎప్పుడు నువ్వు నన్ను బోనులో పెట్టి ముద్దాయిలాగా ప్రశ్నిస్తూ ఉంటావు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి ఆనంది జీవనతో "నిజంగా ఈ చీర కాల్చింది నువ్వే కదా! చెప్పు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నేనెందుకు కాల్చాను ఆనంది" అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. దాంతో ఆనంది కోపం వచ్చి చెంప పట్టించి ఒకటి పీకుతుంది జీవనని. ఎందుకు ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటావు" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి ఆనంది "నువ్వే కదా ఇలాంటి పనులు చేసేది. ఇంకెవరు చేస్తారు ఈ ఇంట్లో" అని చెప్పనైతే జీవనతో అంటూ ఉంటుంది. "లేదు ఆనంది" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "నువ్వు నిజం చెప్తావా లేదా ఈరోజు లేకపోతే నాలో ఎల్లమ్మ తల్లినే చూస్తావా" అని చెప్పనైతే జీవనతో అంటూ ఉంటుంది. దానికి జీవన "నేను కాదు ఆనంది నిజంగా కాల్చింది దివ్య" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. "మతి స్థిమితం లేని దివ్య మీద చెప్తున్నావా? సరే ఉండు వెళ్ళి దివ్యని తీసుకొస్తాను అప్పుడు చెప్తాను" అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో అక్కడి నుంచి ఆనంది వెళ్ళిపోతుంది. జీవన ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈ మధ్య ఆనంది రౌడీలాగా తయారవుతుంది. లేస్తే నన్నే కొడుతూ ఉంది. ఆ దివ్య మీద చెప్పాను. ఇప్పుడు ఆ దివ్య వచ్చి ఏం చెప్తుందో ఏమో అని చెప్పనైతే జీవన ఆలోచిస్తూ ఉంటుంది.